తప్పైపోయింది, నన్ను క్షమించమ్మా. తప్పైపోయింది, మమ్మల్ని క్షమించమ్మా. ఏయ్, మీరెందుకు ఆవిడకి నమస్కారం చేస్తున్నారు? పండగ రోజుల్లో ముత్తైదు ఇంటికొచ్చారు. ముత్తైదు అంటే అమ్మవారి రూపం అన్నట్టే కదా, అందుకే దండం పెట్టాం. అమాయకులను మంచి మనుషులను ఇబ్బంది పెట్టాలని చూస్తే నేను మళ్ళీ రాక తప్పదు. జ్యోతి, నేనిక బయలుదేరుతాను. ఆంటీ, కొరడ దెబ్బలు తెగ మంట పడుతున్నాయి. నాకేమైనా సంతోషం కలిగిస్తున్నాయా? నాకు కూడా మంట పుడుతున్నాయి. ఇదిగో, ఇది ఇక్కడితో మర్చిపో, లేదంటే గుర్తుందిగా. గుర్తుంది. సరే, పద. అబ్బో, అమ్మా, అమ్మా, అబ్బా, ఈ పెయిన్స్ తట్టుకోవడం నా వల్ల కావడం లేదు శ్రావ్య. నా పరిస్థితి కూడా అలాగే ఉందా ఆంటీ? ఈ పండక్కి జ్యోతి జీవితం మీద దెబ్బ కొడదాం అనుకుంటే మనకి కొరడా దెబ్బలు పడ్డాయండి శ్రావ్య. నిజంగా అంతా ఒక పీడ కలలో ఉందా ఆంటీ? జ్యోతిని మనం దొంగని చేద్దాం అనుకోవడం ఏంటి? రివర్స్ లో మనకు మనమే నగలు అప్పగించడం ఏంటి? మరి ముఖ్యంగా ఏకంగా ఆ అమ్మవారే వచ్చి మనల్ని చేతకు బాధడం ఏంటి? ఆ జ్యోతి టైం బాగుంది శ్రావ్య. దాన్ని దెబ్బ కొట్టాలని మనం ఏ ప్లాన్ చేసినా మనకి రివర్స్ అయి మనకి దెబ్బలు పడుతున్నాయి. అవునా ఆంటీ, నా దరిద్రమేమో గాని ఒక్కసారి కూడా నాకు ఆ టైం ఫేవరబుల్ గా ఉండడం లేదు. మరి ఇదైతే అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు ఆంటీ. ఏకంగా అసలు అమ్మవారు రావడం ఏంటి ఆంటీ? ఇప్పుడు మీ అత్తయ్య వచ్చింది. మీరిద్దరూ చేసిన పనేంటి? మంచి గోల్డెన్ ఛాన్స్ ని మిస్ చేశారు. లేదంటే ఈ పాటికి జ్యోతి గేటు బయట ఉండేది. అబ్బా, మీరు కూడా ఏంటి నీలాంబరి గారు, జ్యోతిని బయటకు పంపాలన్న ప్లాన్తో నగలు తెచ్చారు. పర్ఫెక్ట్ గా స్కెచ్ వేసి ఫైనల్ గా కరెక్ట్ టైంకి మీరే నగలు తెచ్చి జ్యోతి దొంగ కాదు అని మీ నోటితోనే చెప్పారు. ఎందుకలా చేశారు? మరేం చేయమంటారు అత్తయ్య? కొరడా దెబ్బలతో ఒళ్ళంతా హూనమైంది. అప్పటికి ఆ నగలు ఇవ్వకపోతే మా ఇద్దరు గుండెల్లో త్రిశూలం దిగేది. కోరి చావు తెచ్చుకోవడం ఎందుకని చచ్చినట్టు నగలు తెచ్చిచ్చాం. రాత్రి నిద్రలేక పైత్యం తలకెక్కినట్టుంది. ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావు? కొరడా దెబ్బలేంటి, త్రిశూలం దిగడమేంటి? కాస్త అల్లవరసం తాగు, పైత్యం తగ్గుతుంది. పైత్యం కాదు మాధవి గారు, తను చెప్పేది నిజం. మేమిద్దరం కొరడా దెబ్బలు తిన్నాం, అందుకే తప్పక నగలు మేమే దాచామన్న నిజం ఒప్పుకున్నాం. శ్రావ్యతో చేరి మీక్కూడా పైత్యం ఎక్కలేదు, పిచ్చి పట్టలేదు. జరిగిన నిజమే చెప్తున్నాం ఇద్దరం. ఏంటి మీరనేది? ఇందాక ఒక ముత్తైదు వచ్చింది కదా. చాలే ఆపండి. అది కాదండి, ఏమైందో చెప్పనివ్వండి. అవసరం లేదు, నాకంతా క్లియర్గా అర్థమైంది. మీకేం అర్థమైంది అత్తయ్య?
ఆ వచ్చిన మనిషికి జ్యోతి డబ్బులిచ్చింది. ఆవిడ గాని లేదా ఆవిడ గారి మనుషులు గాని మిమ్మల్ని కొరడా తీసుకొని కొట్టి మిమ్మల్ని నిజం ఒప్పుకోమని బెదిరించారు. హా? అందుకే మీరిద్దరూ నిజం ఒప్పుకున్నారు. ఎమ రైట్? మీ మొహం సారీ 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 అత్తయ్య, టెన్షన్ తట్టుకోలేక ఫ్లోలో అనేశాను. మాధవి గారు, మీరన్నట్టు మా ఇద్దరిని కొట్టింది ఇందాకొచ్చిన ముత్తైదువే. కానీ ఆవిడ జ్యోతి డబ్బులిస్తే మమ్మల్ని కొట్టలేదు. మరి ఆవిడే అమ్మవారు. అమ్మవారా? అమ్మవారంటే? దుర్గాదేవి, జగన్మాత. ఆ అవును అవును మాధవి గారు. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? కత్తి నిమ్మకాయ తీసుకొచ్చి మీ నెత్తి మీద ఘాటు పెట్టి హా? నిమ్మకాయ రుద్దితే పిచ్చి తగ్గుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా అమ్మవారే వచ్చారు. ముందు నగలిచ్చి జ్యోతి దొంగ కాదని చెప్పమని మా ఇద్దరిని త్రిశూలంతో బెదిరించింది. మేము వెనకపోయేసరికి కొరడాతో మా ఇద్దరిని చిత్త కొట్టారు. కావాలంటే ఆ వార్తలు కూడా ఉన్నాయి, చూడండి. ఏది శ్రావ్య? ఏ వార్తలు ఏమైపోయాయి? ఈ కాలంలో అమ్మవారు రావడం ఏంటి నీలాంబరి గారు? మీకేదో కలొచ్చుంటుంది. అదే భ్రమలో అదే నిజం అనుకుని నగలు తెచ్చిచ్చినట్టున్నారు. మంచి అవకాశాన్ని నాశనం చేశారు. నిజంగానే అమ్మవారు వచ్చి మమ్మల్ని కొట్టారత్తయ్య. బయట ముత్తైదు మీ దగ్గర కూర్చున్నప్పుడే రుద్రకాళిలాగా మా మీద కొరడ జుడిపించింది. ఇంకొద్దిసేపు మీతో మాట్లాడితే నాకు పిచ్చి పట్టేలా ఉంది. ఇంకా నయం, రాజీవ్కి ఇది మన ప్లాన్ అని డౌట్ రాలేదు. నన్ను బ్యాడ్ అనుకునేవాడు. ఇద్దరూ తలస్నానం చేసిరండి. పిచ్చి దిగి వాస్తవంలోకొస్తారు.